ఓం శాంతి. నవంబర్ 16వ తారీఖు 2023 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, భారతదేశమే వజ్ర సమానంగా ఉండేది. పతితంగా అయినందున ఇప్పుడు నిరుపేదగా అయ్యింది. దీనిని మళ్ళీ పావనంగా వజ్ర సమానంగా తయారు చేయాలి. మధురమైన దైవీ వృక్షానికి అంటుకట్టాలి. ప్రశ్న: తండ్రి కర్తవ్యం ఏది? అందులో పిల్లలు వారికి సహయోగులుగా అవ్వాలి. జవాబు: పూర్తి విశ్వముపై ఒకే దైవీ రాజ్య స్థాపన చేయడం, అనేక ధర్మాల వినాశనం మరియు ఒకే సత్యమైన ధర్మాన్ని స్థాపన చేయడం, ఇదే తండ్రి కర్తవ్యం. పిల్లలైన మీరు ఈ కర్తవ్యంలో సహయోగులుగా అవ్వాలి. ఉన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థము చెయ్యాలి. మేము స్వర్గంలోకైతే తప్పకుండా వెళ్తాము కదా, పురుషార్థము ఎందుకు చెయ్యాలని భావించరాదు. పాట: నీవే తల్లి తండ్రి. ఓం శాంతి. ప్రపంచంలోని మానవులు నీవే తల్లివి తండ్రివని మహిమ చేస్తారు. కానీ ఎవరి గూర్చి అలా మహిమ చేస్తారో వారికి తెలీదు. ఇది విచిత్రమైన విషయం. కేవలం నామమాత్రంగా అలా అనేస్తారు. ఈ తల్లి తండ్రి ఎవరని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. వీరు పరంధామ నివాసి. పరంధామము ఒక్కటే. సత్యయుగాన్ని పరంధామమని అనరు. సత్యయుగమైతే ఇక్కడే ఉంటుంది కదా. మనమంతా పరంధామంలోనే ఉండేవారము. ఆత్మలమైన మనము ఈ సాకార సృష్టిలోకి నిర్వాణధామము అంటే పరంధామము నుండి వస్తామని పిల్లలైన మీకు తెలుసు. స్వర్గం అనేది పైన ఎక్కడా లేదు. మీరు కూడా పరంధామము నుండే వస్తారు. ఆత్మలైన మనము శరీరము ద్వారా పాత్రను చేస్తున్నామని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఎన్ని జన్మలు తీసుకుంటామో, ఎలా పాత్రను అభినయిస్తామో ఇప్పుడు మీకు తెలుసు. శివబాబా దూరదేశంలో ఉండేవారు. వారు పరాయి దేశంలోకి వచ్చారు. ఇప్పుడు పరాయి దేశమని ఎందుకంటారు? మీరు భారతదేశంలోకి వస్తారు కదా. కానీ మొట్టమొదట మీరు తండ్రి స్థాపన చేసిన స్వర్గంలోకి వస్తారు. తర్వాత అది నరకంగా, రావణ రాజ్యంగా అయిపోతుంది. అనేక ధర్మాలు, అనేక ప్రభుత్వాలుగా అయిపోతుంది. మళ్ళీ తండ్రి వచ్చి ఒకే రాజ్యాన్ని తయారు చేస్తారు. ఇప్పుడైతే చాలా ప్రభుత్వాలున్నాయి. అందరూ కలిసి ఒక్కటిగా అవ్వాలని అంటూ ఉంటారు. ఇప్పుడందరూ ఒక్కటిగా అవ్వాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? 5000 సంవత్సరాలకు ముందు భారతదేశంలో ఒకే ప్రభుత్వం ఉండేది. పూర్తి ప్రపంచము ఒకే లక్ష్మీనారాయణ్ల అధికారంలో ఉండేది. విశ్వంలో రాజ్యము చేసేందుకు వీరికి తప్ప ఇతరులెవ్వరికీ ఈ అధికారం లేదు. అన్ని ధర్మాలు ఒక్క ధర్మంలోకి రాజాలవు. స్వర్గంలో ఒకే ప్రభుత్వం ఉండేది. అందుకే అందరూ ఒక్కటిగా అవ్వాలని అంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను ఇతర అనేక ప్రభుత్వాలను వినాశనం చేయించి ఒక్క ఆది సనాతన దేవతా ప్రభుత్వ స్థాపన చేస్తున్నాను. సర్వశక్తివంతుల డైరెక్షన్ అనుసారం మేము భారతదేశంలో ఒకే దైవీ ప్రభుత్వాన్ని స్థాపన చేస్తున్నామని మీరు కూడా అంటారు.
దైవీ ప్రభుత్వం తప్ప విశ్వంలో ఎక్కడా వేరే ప్రభుత్వం ఉండదు. 5000 సంవత్సరాలకు ముందు భారతదేశం మరియు మొత్తం విశ్వంపై ఒకే దైవీ ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు మళ్ళీ విశ్వంలో దైవీ ప్రభుత్వాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. పిల్లలైన మనము ఇందులో సహాయకులము. గీతలో ఈ రహస్యముంది. ఇది రుద్రజ్ఞాన యజ్ఞము. రుద్రుడని నిరాకారుడినే అంటారు. కృష్ణుణ్ణి రుద్రుడని అనరు. రుద్రుడనే పేరు నిరాకారునిదే. అనేక పేర్లు విని మానవులు రుద్రుడు వేరు, సోమనాథ్ వేరని భావిస్తారు. ఇప్పుడు ఒక్క దైవీ ప్రభుత్వం స్థాపన అవ్వనున్నది. కేవలం స్వర్గంలోకి వెళ్ళనే వెళ్తాము కదా అని అందులోనే సంతోషపడరాదు. నరకంలో పదవుల కొరకు మనుషులు ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఒకటేమో పదవి లభిస్తుంది, రెండవది చాలా సంపాదిస్తారు. భక్తుల కొరకైతే ఒకే భగవంతుడు ఉండాలి, లేకుంటే భ్రమిస్తారు. ఇక్కడైతే అందరినీ భగవంతుడని అనేస్తారు. అనేకులను అవతారంగా భావిస్తారు. నేను ఒక్కసారి మాత్రమే వస్తానని తండ్రి అంటున్నారు. పతిత పావన రండి అని గానము కూడా చేస్తూ ఉంటారు. పూర్తి ప్రపంచమంతా పతితంగా ఉంది. అందులోనూ భారతదేశం చాలా పతితంగా ఉంది. భారతదేశమే నిరుపేదగా ఉంది. భారతదేశమే వజ్ర సమానంగా ఉండేది. మీకు కొత్త ప్రపంచంలో రాజ్యము లభిస్తుంది. కృష్ణుణ్ణి భగవంతుడిని అనజాలరని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒక్క నిరాకారుడైన పరమపిత పరమాత్మను మాత్రమే భగవంతుడని అంటారు. వారు జనన మరణ రహితులు. మనుషులైతే వారు భగవంతుడే, మేము భగవంతుడే అని అనేస్తారు. ఇక్కడ సుఖపడేందుకు వచ్చామని అనేస్తారు. చాలా మస్తుగా ఉంటారు. ఎక్కడ చూసినా మీరే మీరు, అంతటా మీ ప్రభావమే అని అంటారు. నీవే నేను, నేనే నీవని నృత్యం చేస్తూ ఉంటారు. వారికి అనుచరులు వేల సంఖ్యలో ఉంటారు. భక్తులు భగవంతుని సేవ చేస్తూ ఉంటారని తండ్రి చెప్తున్నారు. భక్తిలో చాలా భావనతో పూజిస్తారు. నేను వారికి సాక్షాత్కారము చేయిస్తాను, కానీ వారు నన్ను కలవరు. నేను స్వర్గ రచయితను. అలాగని భక్తులకు స్వర్గ వారసత్వమునిస్తానని కాదు. భగవంతుడైతే ఒక్కరే. అందరూ పునర్జన్మలను తీసుకుంటూ బలహీనులుగా అయిపోయారు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు నేను పరంధామము నుండి వచ్చాను. నేనే స్వర్గాన్ని స్థాపిస్తాను, కానీ నేను అందులోకి రాను. చాలామంది మనుషులు మేము నిష్కామ సేవ చేస్తున్నామని అంటారు. కానీ కావాలనుకున్నా వద్దనుకున్నా ఫలమైతే తప్పకుండా లభిస్తుంది. దానం చేసినట్లయితే ఫలము తప్పకుండా లభిస్తుంది కదా. మీరు ధనవంతులుగా అయ్యారు, ఎందుకంటే గతంలో దానపుణ్యాలు చేశారు. ఇప్పుడు మీరు పురుషార్థము చేస్తున్నారు. ఎంత పురుషార్థము చేస్తారో భవిష్యత్తులో అంత ఉన్నత పదవిని పొందుతారు. భవిష్య జన్మ జన్మల కొరకు మీకు మంచి కర్మలు నేర్పించబడతాయి. మనుషులు మరుసటి జన్మ కొరకు చేస్తారు. పూర్వజన్మల కర్మల ఫలమని అంటారు.
సత్యత్రేతాయుగాలలో ఇలా అనరు. భవిష్య 21 జన్మల కొరకు కర్మఫలాన్ని ఇప్పుడే తయారు చేయించబడుతోంది. సంగమయుగ పురుషార్థ ప్రాలబ్ధము 21 తరాలు నడుస్తుంది. మీకు 21 జన్మలకు సుఖ ప్రాలబ్ధాన్ని తయారు చేయిస్తున్నామని సన్యాసులు అనజాలరు. మంచికైనా లేక చెడుకైనా ఫలాన్ని భగవంతుడే ఇవ్వాలి కదా. కనుక చేసిన పొరపాటేమిటంటే కల్పము ఆయువును చాలా పెద్దదిగా చేసేశారు. కల్పము 5000 సంవత్సరాలని చాలామంది చెప్తారు. మీ వద్దకు ముసల్మానులు వచ్చి కల్పము ఆయువు తప్పకుండా 5000 సంవత్సరాలని అన్నారు. ఇక్కడి విషయాలను విని ఉంటారు. చిత్రాలైతే అందరి వద్దకు వెళ్తాయి. అయినా అందరూ అంగీకరించరు. ఇది రుద్రజ్ఞాన యజ్ఞమని, దీని నుండి ఈ వినాశ జ్వాలలు వెలువడ్డాయని మీకు తెలుసు. ఇందులో సహజ రాజయోగము నేర్పించబడుతుంది. కృష్ణుని ఆత్మ ఇప్పుడు ఈ అంతిమ జన్మలో రుద్రుడైన శివుని నుండి వారసత్వము తీసుకుంటోంది. ఇక్కడ కూర్చొని ఉంది. బాబా వేరు, వీరు వేరు. బ్రాహ్మణులకు తినిపించినప్పుడు కూడా ఆత్మను పిలుస్తారు కదా. ఆ ఆత్మ బ్రాహ్మణులలో వచ్చి మాట్లాడుతుంది. తీర్థయాత్రలలో కూడా విశేషంగా పిలుస్తూ ఉంటారు. మరి వాస్తవానికి ఆత్మ వెళ్ళి ఎంత సమయమయ్యింది? మరి ఆ ఆత్మ ఎలా వస్తుంది? ఏం జరుగుతుంది? నేను చాలా సుఖంగా ఉన్నాను, ఫలానా ఇంట్లో జన్మ తీసుకున్నానని చెప్తుంది. ఇదెలా జరుగుతుంది? ఆత్మ శరీరం నుండి వెలువడి నిజంగానే వస్తుందా? నేను భావనా ఫలాన్ని ఇస్తాను, దాంతో వారు సంతోషపడిపోతారని బాబా అర్థం చేయిస్తారు. ఇది కూడా డ్రామాలోని రహస్యమే. మాట్లాడుతున్నారంటే పాత్ర నడుస్తోంది. ఎవరైనా మాట్లాడలేదంటే అది కూడా డ్రామాలోని నిర్ణయమని తెలుసుకోండి. తండ్రి స్మృతిలో ఉంటే వికర్మలు వినాశనం అవుతాయి. ఇక ఏ ఇతర ఉపాయం లేదు. ప్రతి ఒక్కరూ సతో రజో తమోలోకి రావాలి. నేను మిమ్మల్ని నూతన విశ్వాధికారులుగా చేస్తానని తండ్రి చెప్తున్నారు. మళ్ళీ నేను పరంధామము నుండి పురాతన ప్రపంచము, పురాతన శరీరంలో వస్తాను. ఇతడు పూజ్యునిగా ఉండి ఇప్పుడు పూజారిగా అయ్యి మళ్ళీ పూజ్యునిగా అవుతాడు. తతత్వం. మిమ్మల్ని కూడా అలాగే తయారు చేస్తాను. మొదటి నెంబరు పురుషార్థి ఈ బ్రహ్మ. అందరూ మాతేశ్వరి, పితాశ్రీ అని అంటారు. మీరు సింహాసనాధికారులయ్యే పురుషార్థము చెయ్యమని తండ్రి కూడా చెప్తున్నారు. ఈ జగదంబ అందరి కోరికలను పూర్తి చేస్తుంది. తల్లి ఉన్నారంటే తండ్రి కూడా ఉంటారు. వేరే పిల్లలు కూడా ఉంటారు. మీరు అందరికీ దారిని తెలియజేస్తారు. మీ మనోకామనలన్నీ సత్యయుగంలో పూర్తవుతాయి. ఇంట్లో ఉండి పూర్తిగా యోగము జోడించినట్లయితే ఇక్కడి వారికంటే శ్రేష్టమైన పదవిని పొందగలరని తండ్రి తెలియజేస్తున్నారు. అనేక మంది బంధనంలో ఉన్నారు. ఈ అబలలపైన అత్యాచారాలను ఆపు చేయించేందుకు రాత్రి కూడా రక్షణ మంత్రికి అర్థం చేయించారు. కానీ 2-4 సార్లు వింటేనే వారి బుద్ధికి తోస్తుంది. అదృష్టంలో ఉంటే అంగీకరిస్తారు.
క్లిష్టమైన జ్ఞానము కదా. సిక్కు ధర్మము వారికి కూడా తెలిపిస్తే మనుషులను దేవతలుగా ఎవరు తయారు చేస్తారో అర్థం చేసుకుంటారు. ఏక్ ఓంకార్ సత్నాం, ఇది వారి మహిమే కదా. అకాలమూర్తి, వారి సింహాసనం బ్రహ్మతత్వము. సింహాసనం వదిలిరండని పిలుస్తారు కదా. పూర్తి సృష్టి యొక్క ఆది మధ్యాంతాలు నాకు తెలుసని బాబా చెప్తున్నారు. అలాగని అందరి హృదయాలు తెలిసిన వారని కాదు. సద్గతికి తీసుకెళ్ళండని భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. నేను సర్వశక్తివంతమైన దైవీ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నానని తండ్రి చెప్తున్నారు. ఇది ఏదైతే విభజన జరిగిందో వీరందరూ వెళ్ళిపోతారు. మన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిదే అంటు కట్టాలి. వృక్షమైతే చాలా పెద్దది. అందులో మధురాతి మధురమైన వారు దేవీ దేవతలు. మళ్ళీ వారిదే అంటు కట్టాలి. ఇతర ధర్మాల వారు ఏ అంటూ కట్టరు. అచ్చా, ఈరోజు సద్గురువారము. తండ్రి చెప్తున్నారు, పిల్లలు శ్రీమతమును అనుసరించి పవిత్రులుగా అయితే జతలో తీసుకెళ్తాను. తర్వాత కావాలంటే మఖమల్ రాణిగానైనా అవ్వండి, లేకుంటే పట్టు వస్త్రపు రాణిగానైనా అవ్వండి. ఆస్తి తీసుకోవాలంటే నా మతమును అనుసరించండి. స్మృతి ద్వారానే అపవిత్రులైన మీరు పవిత్రులైపోతారు. అచ్చా, బాబ్దాదా మరియు మధురమైన మమ్మాగారి అపురూపమైన పిల్లలకు ప్రియ స్మృతులు. సలామాలేకం. अच्छा, मीठे मीठे सिकी लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, సంగమయుగ పురుషార్థ ప్రాలబ్ధము 21 జన్మల వరకు కొనసాగుతుంది. ఈ విషయాన్ని స్మృతిలో ఉంచుకొని శ్రేష్ఠ కర్మలను చేయాలి. జ్ఞానదానము ద్వారా మీ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. 2వ పాయింట్, మధురమైన దైవీ వృక్షానికి అంటు కట్టబడుతోంది కనుక చాలా మధురంగా తయారవ్వాలి. వరదానము. బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను మరియు విచిత్రతను స్మృతిలో ఉంచుకొని సేవ చేసే సాక్షి భవ. వివరణ. ఈ బ్రాహ్మణ జన్మ దివ్యమైన జన్మ. సాధారణ జన్మ తీసుకున్న ఆత్మలు తమ పుట్టినరోజును వేరుగా జరుపుకుంటారు. మ్యారేజ్ డే, ఫ్రెండ్స్ డే వేరుగా జరుపుకుంటారు. కానీ మీ బర్త్డే, మ్యారేజ్ డే, ఫాదర్స్ డే, ఎంగేజ్మెంట్ డే అన్నీ ఒకే రోజే. ఎందుకంటే మీ అందరి వాగ్దానము ఒక్క తండ్రి తప్ప రెండవ వారెవ్వరూ లేరు. కనుక ఈ జన్మ యొక్క విశేషతను మరియు విచిత్రతను స్మృతిలో ఉంచుకొని సేవ యొక్క పాత్రను అభినయించండి. సేవలో ఒకరికొకరు సాథీలుగా అవ్వండి, కానీ సాక్షిగా ఉండి సాథీగా అవ్వండి. కొంచెం కూడా ఎవ్వరిలోనూ విశేషమైన లొంగుబాటు ఉండరాదు. స్లోగన్. ఎవరి జీవితంలో నిరహంకారత మరియు అథారిటీల బ్యాలెన్స్ ఉంటుందో వారే చింతలేని చక్రవర్తులు. ఓం శాంతి.